హిమాచల్ ప్రదేశ్ ను భారీ వర్షాలు ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాల కారణంగా భారీ వరదలు సంభవించాయి. పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఇప్పటి వరకు 10 మంది మృతి చెందగా మరో 34 మంది గల్లంతయ్యారు. ముఖ్యంగా మండి జిల్లాలో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గత 32 గంటల్లో సుమారు 332 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఇటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు అందిస్తున్నారు. 32 గంటల్లో 332 మందిని సురక్షితంగా రక్షించారు. ఈ విపత్తులో 24 ఇళ్లు, 12 పశువుల పాకలు, ఒక వంతెన పూర్తిగా దెబ్బతిన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 406 రహదారులు మూతపడగా వాటిలో 248 రోడ్లు మండి జిల్లాలోనే ఉన్నాయి. మండి జిల్లాలో 994 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రుతుపవనాలు ప్రారంభమైన జూన్ 20 నుంచి రాష్ట్రానికి సుమారు 500 కోట్ల నష్టం వాటిల్లినట్టు ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుక్కు తెలిపారు.